మన తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరులా మీకన్నా గుర్తున్నదా లేదా అని అడిగిన అన్నట్టు ఈ నడుమ అందరు మర్చిపోతున్నారని అడుగుతాన్నా. మళ్ళా నన్ను కూడా ట్రోల్ చేశారు సుమా. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నామని అంటే వాళ్ళ పార్టీ లీడర్లకు కూడా సార్ పేరు గుర్తుంటలేదు. మరి ఎవరా లీడరు అరుచుకుందాం పార్రి. అబ్బా అబ్బా ఈ బాధ పగొల్ల కూడా రావద్దు పోన్రి. కావాలని చెప్తున్నారా లేకపోతే నిజంగానే మర్చిపోతున్నారా అర్థమైతలేదు. నిత్యం ఏనో తాన ప్రెస్ మీట్లు పెట్టినా, నెలకో బహిరంగ సభ పెట్టినా, టీవీలలో కనబట్టేట్టు నోరువంగా మొత్తుకున్నా, దినాము పేపర్లలో పెద్ద పెద్ద బొమ్మలు వేయించుకున్నా గానీ ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారులా. మొన్న పుష్ప 2 సినిమాలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన అల్లు అర్జున్ కూడా స్టేజ్ ఎక్కంగానే మైకు పట్టుకొని ముఖ్యమంత్రి పేరు మర్చిపోయా. ఇక అది పొట్టు వైరల్ అయ్యాయి. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకున్నందుకు Sorry. I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. గది మరవక ముందుకే మళ్ళా ప్రపంచ తెలుగు సమైక్య సభలల్లా ముఖ్యమంత్రి సార్ వస్తుంటే ఆహ్వానం పలకాలే కదా. అగో గప్పుడు కూడా పేరు మర్చిపోయారు. ఇంక దాని మీద పెద్ద చర్చనే నడిచిందుల్లో. సరే అల్లు అర్జున్ అంటే సినిమా మనిషి, సినిమా ఆలోచనలు ఎక్కువ ఉంటాడు కాబట్టి పేరు మర్చిపోయిండు అనుకుందాం. ఇక ఇప్పుడు ఈయన హడావిలు ఉండనో లేకపోతే టెన్షన్లు ఉండనో పేరు మర్చిపోయిండు అని ఒక పార అనుకుందాం. ఇగో ఇప్పుడు గీ లీడర్ కూడా గట్టిన పేరు మర్చిపోయిండులా. ఇన్నూరు రూపారి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అగో ఇన్నర్ కదా స్వయాన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిత్యం గాంధీ భవన్లోనే ఉండి పూటకో ప్రెస్ మీట్ పెట్టే జగ్గారెడ్డి సార్ కూడా రేవంత్ రెడ్డి అనబోయి కిరణ్ కుమార్ రెడ్డి అనబట్టే. ఈ 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మొన్ననేమో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయినందుకే జైల్లో పెట్టిందని చెప్పి చాలా పెద్ద చర్చ నడిచే. ఇక మొన్ననేమో ప్రపంచ తెలుగు సభల పేరు మర్చిపోయినందుకు అది ప్రతిపక్షాల కుట్ర అని. మరి ఇప్పుడేమంటారు సార్లు? అయానా మీ పార్టీ లీడరే కదా అని చెప్పి కింద కామెంట్లలో జనాలు మాత్రం పొట్టు అరుచుకుంటున్నారు. పోన్రి నేను అడిగిన ఒక డాక్టర్ నాకు తెలిసిన ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి అంటే ఇక మీరు చెప్పినవి కరెక్టే. ఇవన్నీ కారణాలు ఆయనలో ఆందోళన పెరుగుతున్నది. అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ అనే ఒక వ్యాధి ఉంటుంది, అది ఆయనకు ఉన్నట్టున్నది అన్న మాట నా డాక్టర్ మిత్రుడు చెప్పినాడు. అందుకే ఆ బూతులు వస్తాయి నోట్ల నుంచి. నీ పేరు మర్చిపోతున్నారు జనం, మీ నాయకులే మీ పేరు మర్చిపోతున్నారట. ఇప్పుడే నాకు చెప్తున్నారు పాత్రికేయ మిత్రులు. నువ్వు వస్తే ఏవో మంత్రులు కూడా కుర్చీలోకి వెళ్ళి ఎత్తలేరు, గౌరవం దొరుకుతలేదు నీకు. ప్రజలేమో మైకు పెట్టంగానే వినరాని భాషలో తిడుతూ ఉన్నారు. ఇంకో పక్క నీ మీద నమ్మకం పోయి నిన్ననే ఓ 11 మంది ఎమ్మెల్యేలట మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గ్రూపులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇట్లా ఇవన్నీ జరగడం చూసి మళ్ళా దాని మీద దేని మీద రోగులతో కొట్టినట్టు నువ్వు పెట్టిన సర్వేలనే నీకు 30%, కేసీఆర్కు 70% వచ్చుడు. ఇవన్నిటి వల్ల నీలో ఆందోళన పెరిగిపోతా ఉన్నది రేవంత్ రెడ్డి. ఇక కొందరేమో ఏమన్నా పని చేస్తేనేమో చెప్పుకోదగ్గది ఉంటే పేరు గుర్తుంటది, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నా ఏమన్నా పేరు నిలవాడు, ఏం చేసిండని పేరు గుర్తుంటదుల్లా అని పట్టిరు కామెంట్లల్లా. ఇక ఈ ముచ్చట చేతులు నోయంగా షేర్లు ఎత్తుంటే మీకోసం పట్టుకొచ్చినాముల్లా.